ఎక్కడైతే పెద్దగా నాకు చేతికి కంఫర్ట్ ఉంటుందో ఒక సైడ్, ఇటు సైడ్ వేస్తానంటే చెయ్యి లెంత్ అనేది తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ బ్లౌజ్ పీస్ మొత్తం ఉల్టా వేసేసుకొని చెయ్యి ఇలా తీసుకొని కిందంగా 1 ఇంచ్ ఇది మార్కింగ్ పెట్టేసుకు ఫోల్డింగ్ చేయాలి కదా, అది స్ట్రైట్గా లైన్ గీసేసుకొని ఇగో లెంత్ ఎంత ఉందో అంత తీసుకో, ఈ పైన ఎక్స్ట్రా పీస్ ఎంత ఉందో అంత మార్కింగ్. నెక్స్ట్ చంక భాగం కింద కుట్లు ఎంతవరకు ఉన్నదో అంతవరకు మార్కింగ్ చేస్తాం. దీన్ని కలిపేసుకో. ఇదేం కట్ చేయొద్దు. ఎప్పుడైనా మార్కింగ్ అవతలకే కట్ చేసుకోండి, మార్కింగ్ లోపలికి గల్లా మాత్రమే మార్కింగ్ లోపలికి కట్ చేసుకోవాలి. ఇగో అటు సైడ్ మనం చేతులు కట్ చేసినాం, ఇటు సైడ్ ఇగో ఉక్సు భాగం ఈ కుట్లు ఎంత ఉందో అంత. నీకు ఆల్రెడీ ఇగో ఎక్స్ట్రా క్లాత్ అనేదే లేదు ఉందా, మొత్తం కుట్లతో నింపారు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ కొంచెమన్నా వదలాలి. ఓకే కందుంది. ఇది బట్టి కనిపించదు కళ్ళ. వీపు భాగం దిగో తాకాలు వేసినది, ఇది భుజం. ఇగో ఇలా పట్టుకొని పైనంగా 1 ఇంచ్ కిందంగా ఇగో కుట్ల భాగానికి ఇది వదిలేసుకోండి. నెక్స్ట్ వీపు భాగం ఎంత ఉందో అంత మార్కింగ్ చేసేసుకోండి. వెంటనే ఇగో వీపు భాగం ఇలాగే పట్టుకొని భుజాలు 2 ఈక్వల్ చేసుకొని ఇగో గల్లా అనేది ఇగో ఇలా పెట్టుకోవద్దు, ఇలా పట్టుకొని ఇగో ఇలా మీకు లెంత్ అనేది కరెక్ట్గా తెలుసు. ఇప్పుడు భుజం ఈ కుట్ల దగ్గర పట్టుకొని ఇగో ఇక్కడ నుండి ఈ ఎక్స్ట్రా పీస్ వరకు మార్కింగ్. భుజం లెంత్ పెట్టిన తర్వాత ఈ చేతి భాగం ఈ చెయ్యిని వెనకకి అనుకోండి. ఇగో నీది ఇంత పీస్ అనేది ఎక్స్ట్రా ఉన్నదా, దీనివల్ల కూడా చంక భాగం అనేది కరెక్ట్. ఎందుకు ఈ ఎక్స్ట్రా పీస్ అనేది ఇంతగానం పెట్టొద్దు, నీకు 1/2 ఇంచ్ అంతానే ఉండాలి, ఎక్కువ పీస్ ఉండొద్దు. మరి ఎక్కువ పీస్ పెడితే ఇది మెల్లగా ఇగో ఇక్కడ కట్ చేసి ఇగో ఈ పీస్ అనేది ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోవాలి. అట్లా కుట్టే వాళ్ళు చేసేది ఇదే తప్పు. ఇగో ఈ ఇది భుజం నుండి ఇగో చంక భాగం రౌండ్ కొంచెం ఇగో ఇలా తిప్పుకోవాలి, ఇలా స్ట్రైట్ పెట్టొద్దు ఎప్పుడైనా, ఇలా కొంచెం తిప్పుకొని ఇక లాస్ట్ అని మార్కింగ్ ఈ కుట్లో ఎంత ఉందో అంత వెంబడే ఇగో ఈ కింది భాగం నుండి చంక భాగం వరకు కుట్లు ఈక్వల్గా ఉన్నాయి, ఇది మార్కింగ్ సేమ్ ఉందా లేదా చూసుకోండి. ఇది దానికి సేమ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కలుపుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ పెట్టేసుకొని ఇది కర్వ్ తీసేసుకోవాలి.
ఇగో ఇంత భాగం దీనిలో కుట్ల భాగానికి వెళ్ళిపోతుంది. ఇగో ఇది గల్లా, ఇది కూడా ఎల్ షేప్లో గీసేసుకొని ఇగో రౌండ్. నీకు ఇక్కడ 1 ఇంచ్ అనేది కుట్ల భాగానికి పోతుంది. కట్ చేసుకోవడం ఎప్పుడైనా సరే. ఇగో పైకి లోపలికి ఉండాలి మార్కింగ్ అనేది. మార్కింగ్ ఇది పైకి వచ్చేసింది అనుకో, నీకు పీస్ అనేది ఇంకొకటి లెంత్లు అనేది తక్కువ వస్తుంది. నా అట్లే కట్ చేసుకుంటున్నాం, కాకపోతే కొంచెం మిస్టేక్ జరిగింది కన్ను. ఇక అర్థం కాదు ఇప్పుడే. గల్లా ఇప్పుడే కట్ చేసుకోవద్దు, ఇది ముందు భాగం కట్ చేద్దాం. క్రాస్ కటింగ్ కదా, అది తీసిగో ఈ భుజంది ఇది మార్కింగ్ ఇక్కడ దాటిపోవద్దు, బట్ట ఈ చంక భాగం దాటిపోవద్దు. ఇగో ఇది ఇలా స్ట్రైట్గా చంక రౌండ్ గీసేసుకొని ఈ భుజం అనేది ఇగో గల్ల భాగానికి ఎంతవరకు ఉన్నదో అంతవరకు వదిలేసి ఇగో ఇక్కడ మిగిలినది భుజం గీసేసుకోవాలి. ఇది ఎంత ఉందో అంత ఇలా స్ట్రైట్గా గీసేసుకోండి. ఇక్కడ 3 ఇంచెస్ ఇలా 3 వేలు పెట్టుకొని అది మార్కింగ్ వరకు గీసేసుకోండి. ఇక్కడ వదిలేసేయండి కింది భాగం, ఎందుకంటే ముందు భాగానికి బెల్ట్ వస్తుంది కాబట్టి. ఇది తీసేసేయండి. ఇది ఆల్రెడీగా ఒకటి చూడు మార్కింగ్ పడ్డదా, ఇది దీనికి ఇట్లా కలిపేసుకోవాలి. కరువు గీసేసి దీనికి కలుపుకోవాలి. ఇక్కడ 3 వేలు పెట్టాలి. ఇక్కడ ఎట్లా అయితే 3 వేలు పెట్టామో ఇక్కడ కూడా 3 వేలు పెట్టేసి ఇగో దీనికి దీనికి కలిపేసుకోవాలి. అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్. పేపర్ కటింగ్ అవన్నీ అవసరం ఉండదు. ఇప్పుడు గల్లా ముందు భాగం కట్ చేసాను కాబట్టి గల్లాని కట్ చేసేసుకో. మార్కింగ్ ఇచ్చావు లోపల భాగానికి కట్ చేసుకోవాలి, మార్కింగ్ అవతలకి కట్ చేయొద్దు ఎప్పుడైనా, గల్లాలు పెద్దగా అయిపోతాయి. పెద్ద ఒకవేళ డీప్ పెట్టమంటారు దానికంటే అప్పుడు తీసుకోవాలన్నా. డీప్ పెట్టామంటే దానికి ఇప్పుడు 2 తీసుకున్నామా, 2.5 అట్లా తీసుకోవాలి. ఇది ఫ్రంట్, ఇది ఉక్సు పట్టి కాజా పట్టికి వస్తుంది. ఇక్కడ ఇగో 5 వేలు పెట్టుకోండి, ఇక్కడ 4 వేలు పెట్టుకోండి ఈజీగా. ఇలా మార్క్ చేస్తాం. ఇది బెల్ట్ వీపు పట్టి. ఇది ఒకటే పీస్ వెళ్ళింది మనం అసలు. ఇది దీనిలో ఇంకొక పీస్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇగో ఈ ఎక్స్ట్రా పీస్ తీసేద్దాం. ఇది ఏమింగ్ పట్టి కోసం. ఇది ముందు సైడ్ ఏమింగ్ పట్టి కోసం.
ఇప్పుడు ఇగో అది ఎలాగైతే కట్ చేసామో దాన్ని మార్కింగ్ పెట్టేసుకొని టూ పీసెస్ వచ్చాయి. ఫ్రంట్ పార్ట్ తీసేసుకో. ఇది ఉక్స్ పట్టి ఒకటి, కాజా పట్టి ఒకటి. ఇది ఇలా ఎయిమింగ్ పట్టీస్. ఇది ఓకే కదా? ఇది బ్యాక్ సైడ్. అవి డ్రా అయ్యిందాం అనుకున్నాను. అవి బ్యాక్ సైడ్ ఇగో బెల్ట్ అటాచ్ చేసేసుకోవాలి. ఇది గల్లా పట్టి. అవి తీసుకో, అవి రాదు. సరే ఇది మట్ట పోయిందని పెట్టుకొని వస్తుంది. లాస్ట్ ఫైనల్ హ్యాండ్స్.